ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామంలో 12 మంది సంతానములో ఒకరుగా జన్మించి కష్ట నష్టాలకు వచ్చి విద్యను అభ్యసించి యుక్త వయసులో పురుగు మందుల వ్యాపారం ప్రారంభించి ఆపై ఒంగోలులో ఒక మంచి స్కూలు స్థాపించి ఆ స్కూల్ని విజయవంతంగా నడిపించి తరువాత వారి సోదరుని కోరిక మేరకు అమెరికా వెళ్ళి అక్కడ పరిస్థితుల్లో చైతన్యం పొంది తర్వాత అక్కడ అమెరికాలో నుంచి తిరిగి వచ్చి ఇక్కడ భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించి మరలా తిరిగి యుఎస్ వెళ్ళి ఒక ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందించిన తర్వాత ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసి ఆ తదుపరి ఆధ్యాత్మిక రంగంతో పాటు ఒక మెడిటేటర్గా విశ్రాంతి జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ ప్రసాద్ సోదనగుంట. సో ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు ఎస్హెచ్ఓ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా మా స్టూడియోకి స్వాగతం సార్. థ్యాంక్స్ అండి. సో ఎక్కడో సార్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామంలో జన్మించిన మీరు తర్వాత అమెరికా డల్లాస్ వెళ్ళారు సార్. ఈ మధ్యలో మీ ప్రయాణం గురించి నేను క్లుప్తంగా చెప్పుకున్నాను సార్. మరలా డల్లాస్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈరోజు బ్రాడీపేట 2/1లో ఉన్నటువంటి ఈ ఎస్హెచ్ఓ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇక్కడ కూర్చోవడానికి గల ప్రధాన నేపథ్యం ఏంటి, లేదా దీని వెనక గల ప్రధాన కారణం ఏమిటి, ఒక చిన్న ఇంట్రడక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సార్. ముందుగా ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికి నన్ను ఆహ్వానించినటువంటి మీకు ముఖ్యంగా ధన్యవాదాలండి. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పి తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అన్నది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా అమెరికాలో అడుగుపెట్టడం జరిగింది. వెళ్ళినప్పుడే నేను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని వెళ్ళాను. ఆ ప్రణాళికలో భాగం ఏంటంటే ఎప్పటికైనా సరే మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది అనిపించుకున్నట్టుగా మళ్ళీ ఇండియాలోకి వచ్చి సేవ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ సేవా దృక్పథం అనేది మా ఫాదర్ వల్ల నాకు వచ్చింది. కాబట్టి నేను అనుకున్నట్టుగా విశ్వ సహకారంతో ఆ పరమేశ్వరుని సహకారంతో నేను అడిగింది చాలా సమంజసమైనటువంటి కోరిక, విశ్వ కళ్యాణం కోసం కోరినటువంటి కోరిక. కాబట్టి నేను అడిగిన అన్ని విధాలుగా నాకు విశ్వం సహకరించింది. అనుకున్న విధంగా అనుకున్న తీరానికి నన్ను చేర్చడం జరిగింది. ఆ తీరం చేరిన తర్వాత మళ్ళీ ఇంకొక తీరం కోసం పరుగులెట్టకుండా మళ్ళీ కొత్త కోరికలకు చిగురులు తొడిగించి ఆ కోరికల చుట్టూ పరిగెట్టకుండా నేను ఎక్కడికైతే చేరాలనుకున్నానో అక్కడికి చేరిన తరువాత ఇక చాలు, సొంత జీవితం చాలు, సొంత లాభము ఇకనైనా కొంత మానుకొని ఇక పొరుగు వారికి తోడ్పడాలి, సాయపడాలి అనేటటువంటి ధ్యేయంతో ఇప్పుడు అమెరికాలో ఉన్న ఉద్యోగానికి, మెడికల్ ఉద్యోగానికి, మెడికల్ వ్యాపారాలకి అన్నిటికీ, మెడికల్ ప్రాక్టీస్కి అన్నిటికీ స్వస్తి చెప్పి పిల్లల బాధ్యతలు అన్నీ నెరవేర్చిన తర్వాత నాకుగా ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ లేవు అని చెప్పి నేను దృఢంగా భావించి నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ నాకు జన్మనిచ్చినటువంటి ఈ దేశం వచ్చి నా జీవితంలో నేను పొందినటువంటి 3 రకాలైనటువంటి అనుభవాలను ఒక విద్యావేత్తగా, ఒక వైద్యవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా నేను పొందినటువంటి అనుభవాలను సమన్వయపరుస్తూ నా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా నా తెలుగుదేశ ప్రజలకు, ఈ తెలుగు ప్రజలకు ఏదో సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదో విధంగా ఇతోవిధికంగా సేవ చేయాలని ఆదిస్తూ
నేను ఇండియా రావటం జరిగింది. వచ్చిన తర్వాత దాదాపు గత 5-6 నెలలుగా ఇండియాలో నేను 15,000 కిలోమీటర్లు జర్నీ చేయటం జరిగింది. దాదాపు 60-70 ప్రసంగాలలో నేను ప్రసంగించడం జరిగింది. ప్రజల్ని మోటివేట్ చేయటం, చైతన్యవంతుని చేయటం, వివిధ విషయాల గురించి మాట్లాడటం. ఈ భాగంలో స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడాను, కాలేజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్తో మాట్లాడాను, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళతో చాలామందితో ఉత్తేజితం చేశాను, చాలా చోట రైతులతో మాట్లాడాను, ఎడ్యుకేటర్స్తో మాట్లాడాను. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వైద్యుల్లో కూడా, ఎందుకంటే నా సహచర్యులైనటువంటి వైద్యుల్లో కూడా మాట్లాడాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా సేవాకుమార్ గారు పరిచయం కావటం, పేరు సేవాకుమార్ గారు నన్ను అడిగి నా యొక్క జీవిత విశేషాలన్నీ తెలుసుకోవడం, తర్వాత వారు ఎంతో నా యొక్క జీవన ప్రయాణాన్ని తెలుసుకున్న తర్వాత వారు ఎంతో తృప్తి చెందారు. కాబట్టి నా వంతు సహకారం మీకు అందిస్తాను డాక్టర్ గారు, మా స్టూడియో ద్వారా మీ యొక్క సేవల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పటం, నన్ను వెంటనే ఈరోజు ఈ ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత మీ బోటి గొప్ప ఇంటర్వ్యూ చేయనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళతో పరిచయం కలగటం, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ స్టూడియోలో ఈ క్షణంలో ఇప్పుడు మీ ముందు కూర్చోవటం జరిగిందండి. అద్భుతం సార్. చాలా నాకు బాగా ఎక్సైటింగ్ కలిగించిన అంశం మీరు చెప్పిన సమాధానంలో సార్. గురజాడ గారి సూక్తిని మరలా మీరు గుర్తు చేశారు సార్. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడబోయని అని చెప్పి. రెండోది, నాకంటూ వ్యక్తిగత లక్ష్యాలు లేవు, నాకంటూ వ్యక్తిగత కోరికలు లేవు, ఉన్నదల్లా జన్మనిచ్చిన స్వదేశానికి భరతమాతకి ఏమైనా సేవ చేయాలి, లేదా మనం పొందిన సమాజం నుంచి మనం తిరిగి ఏదన్నా ఇవ్వాలి. ఏదైతే మీరు విద్యారంగంలో, వైద్య రంగంలో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మీరు పొందినటువంటి పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేయాలని మీరు చెప్పడం ఏదైతే ఉందో చాలా అద్భుతం సార్. సాధారణంగా ఏంటంటే సార్, ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కువ శాతం సార్, నేను మొత్తాన్ని చెప్పట్లేదు, విశ్రాంత జీవితం తర్వాత కూడా సమాజానికి ఏదైనా తిరిగి ఇద్దామనే ఆలోచన లేకుండా మరలా మొదలు పెడుతున్నారు సార్. కొడుకు కూతురు పిల్లల దగ్గర నుంచి మరలా కొడుకులు కూతురు పెంపకాన్ని ఎలాగైతే మొదలు పెట్టారో అక్కడి నుంచి మొదలు పెట్టడం, లేదా వాళ్ళ ఆస్తిపాస్తులకై ప్రాకులాడటం, లేదా ఆ ఆస్తిపాస్తులను పర్యవేక్షించడం. ఎక్కువ విశ్రాంత జీవితం కూడా తర్వాత కూడా సీనియర్ సిటిజన్స్ కొంతమంది ఈ దిశగా కూడా ఇరుక్కుపోవడం బాధాకరం సార్. వాటన్నిటికి విరుద్ధంగా మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే నలుగురికి ఉపయోగపడదామని ముందుకు రావడం అభినందనీయం సార్. తప్పకుండా సార్, మీరు ఎంచుకున్న ఈ ప్రయాణంలో మనందరం కలిసి సార్, మీకు వీలైనంత వరకు మా శక్తి మేర మేము కూడా తోడ్పాటును అందిస్తాం సార్. మరొక విషయం సార్, ఇప్పుడు మీరు ఎంచుకున్న మార్గం, మీ లక్ష్యాన్ని చాలా సుస్పష్టం చేశారు. ఈ లక్ష్యం ఎంచుకోవడానికి లేదా ఈ మార్గంలో ప్రయాణించడానికి మీ జీవితంలో ఒక వ్యాపారవేత్తగా, ఒక విద్యావేత్తగా, ఒక వైద్యునిగా, లేదా ఒక ఆధ్యాత్మికవేత్తగా మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఈ దిశగా మిమ్మల్ని ప్రేరేపించడానికి గల కారణాలని క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సార్. చాలా అద్భుతమైన ప్రశ్న అండి. అది యాక్చువల్గా నేను ఒక బుక్ రాస్తున్నాను, ఇంగ్లీష్లో దాని పేరు అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ధ్యాని, ఒక ధ్యాని ఆత్మకథ అని చెప్పి ఒక బుక్ రాస్తున్నాం. అది దాదాపు 500 పేజెస్ లాగా వచ్చేటట్టుగా ఉంది ఆ బుక్. కాకపోతే మీరు క్లుప్తంగా చెప్పమన్నారు కాబట్టి వీలైనంత క్లుప్తంగా నా జీవితంలో ఈ స్థితికి నన్ను చేర్చినటువంటి విషయాలు ఏంటి, ఎక్కడ నా మొదటి అడుగు పడితే ఆ ప్రయాణంలో ఈ చివర అడుగు ఇక్కడ దాకా పడిందో వీలైనంత క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మా స్వగ్రామం మీరు చెప్పినట్టుగా ఒంగోలు దగ్గర సంతనూతలపాడు. మా అమ్మ పేరు ఆదిలక్ష్మి, మా నాన్నగారి పేరు సోదరగుంట కోటయ్య చౌదరి. మా నాన్నగారు
ఒక టీచర్, ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన బై బర్త్ ఆయన దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. హీ ఏ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. అంటే ఆ టైంలో ఆయనకి లాయర్ చదవటానికి, టీచర్ చదవటానికి అవకాశం వస్తే ఆయన లాయర్ చదివితే నేను అబద్ధాలు అవ్వటానికి అవకాశం ఉంటుంది, అవసరం వస్తుందేమో, అందుకని నాకు అది ఇష్టం లేదు, కాబట్టి నాకు టీచర్ అయితేనే ఇష్టం, ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పి టీచర్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆ విధంగా టీచర్ చదివినటువంటి వ్యక్తి మా ఊరిలోనే మా యొక్క స్థలాన్ని గవర్నమెంట్కి ఇచ్చి ఆ ఇంట్లో ఆ స్థలంలోనే స్కూల్ కట్టించి వేరే ఊరి నుంచి ఆయన పే కట్ తీసుకొని ఆ ఊర్లోకి హెడ్ మాస్టర్గా వచ్చి ఆ స్కూల్లోనే ఫస్ట్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. జెడ్పిహెచ్ హై స్కూల్ సంతనూతలపాడు. ఇప్పుడు ఆయన పేరుతోనే ఆ స్కూల్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ టైంలో మేము 12 మంది అయ్యేటప్పటికి మేము లాస్ట్ వాడిని నేను కాబట్టి నేను నాకు 5 ఏళ్ళు వచ్చేటప్పటికి మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. అప్పుడు నాకు హోమ్ స్కూల్ అనేది ఉండేది. ఇక నన్ను స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే నేనే చెప్తాను కదా నీకు అని చెప్పి చూడమన్నారు. అలా చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు నాకు 2 చెప్పేవాళ్ళు. అనిల్, జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వృత్తులు 2 ఉన్నాయి. ఆ 2 ఏమిటంటే 1 డాక్టర్, 2 టీచర్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ 2 వృత్తుల వాళ్ళు అవసరం లేనటువంటి వ్యక్తులు అనేది ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళకు కూడా తమ జీవితంలో ఈ 2 అవసరాలు ఉంటాయి అని చెప్పి నాకు పదే చెప్పటం వల్ల నాకు ఎందుకో నాకు తెలియకుండానే ఒక డాక్టర్ని కావాలి, ఒక టీచర్ని కావాలి అనేటటువంటి చిన్నపిల్లలలోనే ఏర్పడుతున్నటువంటి ఒక ముద్రలు నాలో పడిపోయినాయి. ఒక టీచర్ని కావాలి, ఒక డాక్టర్ని కావాలి అనేటువంటి ఒక కోరిక పడిపోయింది. అదే పడిపోయినప్పుడు ఆ క్షణంలోనే నన్ను భగవాన్ సత్యసాయిబాబా పుట్టపర్తి తీసుకెళ్ళారు మా నాన్నగారు. మా నాన్నగారు చేసినప్పుడు అప్పుడు సత్యసాయిబాబా వారు చేసేటటువంటి ఫ్రీ మెడికల్ సర్వీసు, ఫ్రీ ఎడ్యుకేషన్ సర్వీసు, ఆ స్పిరిచువల్ సర్వీసు నా చేత చూపించి చూడు ఈ ఎటువంటి ఎలా చేస్తున్నారు అని అడిగినప్పుడు నన్ను సత్యసాయిబాబా గారితో పరిచయం చేయటం, ఆ డాక్టర్తో పాటు ఒక స్పిరిచువల్ ప్రీచర్ కూడా అయితే బాగుంటుంది అనేటటువంటి విషయాలు నాకు తెలియకుండానే నాలో ముద్రపడిపోయినాయి. సరే, ప్రయాణం సాగిపోయింది. 10th క్లాస్ హై స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం కావాలి, డాక్టర్ కావాలి అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. అప్పుడు నేను గుంటూరు రావడం, గుంటూరులో రవి కాలేజీలో బ్రాడీపేట మనకి కనీసం ఒక లెస్ దాన్ మైల్ ఉంటుంది, ఇక్కడ నేను ఇంటెన్సివ్ కోచింగ్ చేరటం, ఎగ్జామినేషన్ రాయటం, ఫెయిల్ కావటం జరిగిపోయింది. కానీ నా ప్రయత్నం మాత్రం డాక్టర్ కావాలని. ఫస్ట్ టైం రాశాను, ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం మెడికల్ ఎంట్రన్స్ రాశాను, ఫెయిల్ అయ్యాను. థర్డ్ టైం మెడికల్ ఎంట్రన్స్ రాశాను, ఫెయిల్ అయ్యాను. ఆ రకంగా నీకు మెడికల్ ఎంట్రన్స్ వ్రాయటానికి నీకు ఎలిజిబిలిటీ లేదు నీ ఏజ్ ప్రకారం అనే దాకా నేను మెడికల్ ఎంట్రన్స్ రాస్తూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్. ఇక నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు ఇక మెడికల్ ఎంట్రన్స్ రాయలేవు, నువ్వు డాక్టర్ కాలేవు అని చెప్పి విధి నిర్ణయించి నన్ను మెడికల్ ప్రొఫెషన్ అనేటటువంటి ఆ మాటనే మర్చిపోయేటట్టు చేసింది విశ్వం. ఇక అప్పుడు మరో దారి వెతకటం మొదలుపెట్టాను. అప్పుడు నాకున్నటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారు చనిపోయారు, నాన్న ఒంటరి అయిపోయారు, మా ఫ్యామిలీలో ఎవరు నన్ను దగ్గరికి తీసేటటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఏదో రకంగా నేను స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటువంటి ఆలోచనలో అప్పుడు నాకున్నటువంటి కొద్దిపాటి డబ్బుతో పట్నం బజార్లో ఒక పురుగు మందుల వ్యాపారం స్టార్ట్ చేశాను. ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫర్ పెస్టిసైడ్స్ ఇండియా స్టార్ట్ చేశాను. జీవితం ఎటుపోతుందో నాకు తెలియదు, విశ్వాన్ని కోరుకున్నాను. నేను కోరుకున్నటువంటి దాన్ని విశ్వం ఎలా తీరుస్తుందో నాకు తెలియదు, కానీ తీరుస్తుంది అనేటువంటి నమ్మకం మాత్రం నాతో మాత్రం గట్టిగా ఉన్నది. అప్పుడు ఒక 5 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు స్వతంత్రంగా నిలబడుతున్నాను. మా నాన్నగారు, అమ్మ చనిపోయింది, నాన్నగారికి ఎక్కడికెక్కడికి వెళ్ళటం కష్టం లేక నా దగ్గర అట్టు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉండాలంటే నాకంటూ ఒక ఆడ మనిషి తోడు కావాలి. కాబట్టి అప్పుడు ఎవరు లేకుండా ఉన్నటువంటి నేను
మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్య పేరు కనకదుర్గ. తెచ్చి కాపురం పెట్టాం విజయలక్ష్మి టాకీస్ వెనక గుంటూరు రామనామ క్షేత్రానికి ఎదురుగా. పెట్టిన తర్వాత పెళ్ళైనటువంటి 1 సంవత్సరానికి విధి వక్రీకరించింది. విపరీతమైనటువంటి కరువు వచ్చింది. అందరికీ అప్పులు ఇచ్చాం, పురుగు మందులు. రైతులు డీలర్లకు డబ్బులు పే చేయలేదు, డీలర్లు నాకు డబ్బులు పే చేయలేదు. నా దగ్గర మాత్రం నాకు ఇచ్చినటువంటి కంపెనీలు మాత్రం నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో పెట్టుబడే కాదు, అప్పులు పాలయ్యి కొద్దో గొప్ప ఉంటే అన్నీ కూడా అమ్మేసి కట్టవలసినటువంటి పరిస్థితిలో దిగిపోయాం. నెల చివరలో అద్దె కట్టడానికి డబ్బులు లేని పరిస్థితులకు ఎదుర్కొన్నాను. ఆ పరిస్థితుల్లో నా భార్యను అడిగాను, చాలా ఇబ్బందుల్లో పడ్డాను, నువ్వు మీ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నేను ఎట్టోకట్లా దీన్ని ఒడ్డులు పడతాను, తర్వాత నేను తెచ్చుకుంటాను అంటే నా భార్య ఒకటే చెప్తుంది, సావైనా బతుకైనా నీతోటే, కష్టమైనా నష్టమైనా మీతోనే ఉంటాను, నేను మాత్రం మా అమ్మ నాన్న వాళ్ళకి వెళ్ళను అని చెప్పి నాతో నిలబడి నాకు ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి నా భార్య శ్రీమతి కనకదుర్గ. ఆ పరిస్థితుల్లో ఇంక చేసేది లేక సంతానోదరపాడు వెళ్ళిపోయాం. సంతానోదరపాడు వెళ్ళిన తర్వాత చేతిలో చిల్లిగవ్వలేదు, ఏదో ఒకటి చెయ్యాలి, బ్రతికించుకోవాలి, లైఫ్ని సాగించుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నంలో ఒంగోలులో నాకు ఇదివరకు పరిచయమైనటువంటి డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు, ఐ స్పెషలిస్ట్, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ ఇక్కడ, దుర్గా చైతన్య, ఆయనతోటి నా పరిచయం గతంలో ఉండటం వల్ల అప్పుడు ఆయన నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి ఆయన నాకు ఇదివరకు చాలా ఇంతకుముందు గ్రహించడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి ఆయనకి చెప్పినప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని, అనిల్ వై డోంట్ యూ స్టార్ట్ ఏ స్కూల్, యు ఆర్ ఏ గుడ్ టీచర్, చాలా మంది అలా కదా మీ నాన్న గుడ్ టీచర్, ఒక స్కూల్ ఆయన స్టార్ట్ చేయమని సలహా ఇవ్వటం, నేను స్కూల్ స్టార్ట్ చేయటం. అప్పుడు ఫైనాన్షియల్గా ఎట్లా స్కూల్ స్టార్ట్ చేస్తామంటే కనీసం ఒక 50,000 కనీసం కాకపోతే స్కూల్ స్టార్ట్ చేయటం కుదరదు అనుకున్నప్పుడు అప్పుడు ఆయన నాకు చాలా సహాయం చేశారు. అంటే ఆర్థికంగా కాదు, ఒంగోలులో ఉన్నటువంటి ఒక 20 మంది డాక్టర్లు నాకు పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి నాకున్నటువంటి ఒక అభ్యుదయ భావాలు, స్కూల్ అంటే ఎలా ఉండాలి, ఒక మోడల్ స్కూల్ అంటే ఎలా ఉండాలి, మిగతా ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి విద్యా సంస్థలకు కాకుండా ఒక ఐడియల్ స్కూల్ అనేది ఒక విద్యా సంస్థ ఎలా ఉండాలి అని చెప్పి నా యొక్క అభిలాషలు అందరికీ చెప్పుకోవటం, వాళ్ళందరూ దాన్ని అభినందించటం, వాళ్ళందరూ పెట్టి మేమందరం కలిపి డాక్టర్ గారు స్కూల్ తరపున ఒక చిట్ను రన్ చేశారు, ఓపెన్ చేశారు. 50,000 చిట్. స్కూల్ కూడా ఆ చిట్లో ఒక భాగం, చిట్ ఫండ్లో ఒక భాగం. ఆ రకంగా 20 మంది డాక్టర్లు, నెలకి 2,500, కాబట్టి 20 నెలలు, నెలకి 50,000 ఫస్ట్ చిట్టు స్కూల్కి ఇచ్చేటట్టుగా. ఆ రకంగా 50,000 తోటి ఒక 50 మంది పిల్లలతోటి ఆదిత్య పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది. ఒక్కసారి స్కూల్ చేరుతా నా యొక్క ఫుల్ 100% దాని మీద ఎఫర్ట్ పెట్టి ఒక సేవా భావంతో ఒక సేవ చేయాలి, పిల్లల్ని ఎట్లయినా సరే అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఒక సత్యసాయి బాబా వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ రకంగా విద్యారంగంలో తీర్చిదిద్దుతున్నారో ఆ రకంగా నేను తీర్చిదిద్దాలి అనేటువంటి దృఢ సంకల్పంతో నేను వర్క్ చేయడం జరిగింది. విధి నాకు సహకరించడం జరిగింది, పేరెంట్స్ అందరూ సహకరించడం జరిగింది. 50 మందితో స్టార్ట్ చేసినటువంటి స్కూలు 2వ సంవత్సరం 100, 4వ సంవత్సరం 400, 5వ సంవత్సరం 600, 700 వరకు వెళ్ళిపోయింది. బస్ కొనటం జరిగింది, హాస్టల్ పెట్టడం జరిగింది. ఒంగోలులో బ్రహ్మాండమైనటువంటి ఆదిత్య పబ్లిక్ స్కూల్ అంటే చాలా బాగుంది అనేటువంటి ఈ డాక్టర్లు చాలామంది పిల్లలు కూడా నా దగ్గర జరగటం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఊరిలో పనిచేస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ దుర్గా చైతన్య ఈజ్ మై స్టూడెంట్. ఈ ఊరిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కరెంట్ ఎమ్మెల్యే ఆఫ్ కనిగిరి, ఈజ్ మై స్టూడెంట్. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు?
మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కాబట్టి అలా చేసిన తర్వాత ఒకరోజు అమెరికన్ కాన్సులేట్ నుంచి అలా నేను ఒక టీచర్గా చాలా సక్సెస్ఫుల్గా నా లైఫ్ లీడ్ చేయగలిగాను. ఒకరోజు అమెరికన్ కాన్సులేట్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్లో నీకు అమెరికా వెళ్ళడానికి వీసా రెడీ అయ్యింది, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నీ వీసా తీసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు గనక మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే మా బ్రదర్ ఒక ఆయన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ అంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు మా ఫ్యామిలీలో అందరు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీసాస్కి అప్లై చేయడం జరిగింది. మేమందరం ఆ విషయాలన్నీ మర్చిపోయాం. ఎందుకంటే ఆ టైంలో దాదాపు 10-15 ఏళ్ళు పడుతుంది అప్లై చేస్తే. అప్లికేషన్ పడేశారు, మర్చిపోయాం అందరం. కానీ ఆ టైంకి మెచ్యూర్ అయింది, అప్పుడు నాకు వచ్చింది. అయితే ఆ టైంకి రైట్ టైంలో వచ్చింది. ఎందుకంటే స్కూల్ విపరీతంగా డెవలప్ అయిపోయింది. 20-30 మంది టీచర్సు, బస్సులు, అడ్మినిస్ట్రేషన్ విపరీతంగా అయింది. ఆ క్షణంలో స్కూలులో ఒక నాణ్యత కొంచెం లోపించడం జరిగింది. నేను ఒక విజన్ తోటి స్కూల్ అంటే ఇలా ఉండాలి కది అనేటువంటి ఒక విజన్ తోటి స్కూల్ రన్ చేస్తుంటే ఈ స్కూల్ స్ట్రెంగ్త్ పెరిగిపోవటం వల్ల స్కూలు నేను ఏ రకంగా రన్ చేయాలో అనేటువంటి ఆలోచించే విధంగా స్కూలు రన్ కావటం లేదు. అప్పుడు నాకు ఒక రకమైనటువంటి బాధ, అంటే ఈ స్కూల్ నేను ఇలా రన్ చేయాలి కానీ ఇలా రన్ చేయలేకపోతున్నాను. కాబట్టి వాట్ ఈస్ ద వే అవుట్ నేను ఆలోచిస్తున్నటువంటి సమయంలో విశ్వం నీకు వేరే దారి చూపిస్తాను అని చెప్పి నాకు రావటం. ఆ పరిస్థితుల్లో నేను అమెరికా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఆ స్కూల్ వేరే వాళ్ళకి, నా స్కూల్ పేరెంట్సే ఉన్నారు కొంతమంది, వాళ్ళు వచ్చి మేము తీసుకుంటాం సార్, మీరు అమెరికా వెళ్తే చక్కగా రన్ చేసుకుంటాం సార్ అని చెప్పిస్తే వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఇచ్చేసేసేసి నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో కొన్ని రోజులు ఉన్నాను. అమెరికా నాకు అప్పుడు కొంచెం డిప్రెషన్ వచ్చింది. ఎందుకంటే నేను ఈస్టర్నైజ్డ్ పర్సన్, అక్కడ వెస్టర్న్ ఒకసారికి వెళ్తే అక్కడ కొన్ని పద్ధతులు వాళ్ళ వ్యవహారాలు కనుక చూస్తే నాకు నచ్చలేదు. కొంచెం డిప్రెషన్లో కూడా వచ్చింది వెళ్ళిన కొత్తల్లో. తర్వాత అలానే కనుక చేస్తే మా బ్రదరు వాళ్ళ ఆఫీస్లోనే నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చి కొంత శాలరీ సెలెక్ట్ చేసి నన్ను ఆయన ఆఫీస్లోనే ఉంచుకోవడం జరిగింది. ఆయన డాక్టర్. అలా 2-3 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత కొంత డబ్బు సమకూర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇంట్లోనే ఉంటున్నాను, ఆయన కారు రైడ్ చేస్తున్నాను కాబట్టి డబ్బులు బాగా మిగిల్చుకున్న తర్వాత మాకు తెలిసినటువంటి వాళ్ళలో ఒక 40 ఏళ్ళ ఉన్నటువంటి వ్యక్తి ఇండియాలో వచ్చి వాళ్ళ వైఫ్తో పాటు వచ్చి మెడిసిన్ చేశారు మైసూర్లో. అప్పుడు నేను చూసిన తర్వాత అలా 40 ఏళ్ళ వయసులో మెడిసిన్ చేయడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి మా ఫాదర్ ఇన్ లాని పంపించి ఎంక్వైరీ చేస్తే వారు ఇంటర్మీడియట్లో బైపీసీ అయితే చాలు, మాకు ఏజ్తో సంబంధం లేదు, డొనేషన్ కడితే చేర్చుకుంటాము అని చెప్పి మా మామయ్యకి చెప్పటం. మా మామయ్య నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పటం. నేను వెంటనే వెళ్ళి ఆ మిగిలించుకున్నటువంటి డబ్బుతో పంపించేసేసి 40 ఏళ్ల వయసులో మళ్ళీ ఫ్యామిలీని వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ కోలాలో నేను మెడిసిన్ చేరటం జరిగింది. ఆ మెడిసిన్ ఫస్ట్ రోజు నాకు బాగా గుర్తు. నేను ఫస్ట్ డే దగ్గర క్లాస్కి వెళ్ళినప్పుడు టీచర్ లోపలికి వెళ్తే నేను ఫస్ట్ డే క్లాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ సంఘటన ఇంకా గుర్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అందరూ లేకపోవడం జరిగింది. నాకు ఇంకా గుర్తు అసలు. ఇది చాలా సినిమాల్లో ఇది ఒక మంచి హాస్య సంఘటన. చాలా సినిమాల్లో శంకర్ దాదా, చిరంజీవి గారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, బాబు నేను స్టూడెంట్ అయ్యా అని చెప్పిన వాళ్ళు నమ్మరా, నేను ర్యాగింగ్ చేస్తున్నానేమో అనుకుంటున్నాను. అప్పుడు ఒక అతను వచ్చి, సార్ మిమ్మల్ని ఒరే అని పిలవలేము ఎందుకంటే మాకంటే పెద్దవారు, అలానే సార్ అని పిలవలేము ఎందుకంటే మీరు సార్ కాదు మా స్టూడెంట్, మిమ్మల్ని ఏమని పిలవమంటారు సార్ అని చెప్పన్నారు. మీరు ఎట్లా పిలిచినా పర్లేదు బాబు, మీలో ఒకటిగా నన్ను చేర్చుకుంటే అంతే చాలు, నన్ను విడిగా చూడకండి, ఇంటి 5 సంవత్సరాలు చదవాలి మీతో పాటు కూర్చొని అంటే. ఆయన వచ్చి కుర్రోడు వచ్చి అలీబేగ్ వచ్చి అన్నాడు, మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తాము, మీకేమన్నా అభ్యంతరం అని అన్నారు.
ఓకే అన్నాను. అప్పటి నుంచి స్కూల్లో నా పేరు అంకుల్. ఈవెన్ మా ప్రిన్సిపాల్ కూడా నన్ను అంకుల్ అని పిలిచేవాళ్ళు. కాలేజీలో మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ అలా జరిగింది. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. కోలార్లో మెడిసిన్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేసి మళ్ళీ అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళేటప్పటికి నా ఫండ్స్ మొత్తం కూడా ఫైనాన్షియల్గా కూడా నేను మళ్ళీ జీరో స్టేజ్కి వచ్చేసాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఏమీ సంపాదన లేకుండా చదవాల్సిన పరిస్థితి. మధ్యలో 2-3 సార్లు అమెరికా వెళ్ళాలి, ఎందుకంటే గ్రీన్ కార్డ్ మెయింటైన్ చేయాలి అంటే మళ్ళీ అమెరికాకి వెళ్ళి రావాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ఖర్చులతోటి మళ్ళీ నా ఆర్థికంగా నేను చాలా జీరో స్టేజ్కి మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ జాబ్ చేస్తూ నేను చదువుతూ మళ్ళీ 3 ఎగ్జామ్స్ పాస్ కావాలి. USMLE స్టెప్ 1, USMLE స్టెప్ 2, USMLE స్టెప్ 3 పాస్ కావాలి. కాబట్టి ఈ 3 ఎగ్జామ్స్ చదువుతూ ఉంటే నేను వర్క్ చేస్తూ చదువుతూ ఉండేటప్పటికి నేను ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యాను. USMLE ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే 2 జాబులు చేస్తూ నేను చదవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నా వైఫ్ కనకదుర్గ, ఏమండి మీరు ఇలా చదివితే మాత్రం మీ జన్మలో ఈ ఎగ్జామినేషన్స్ పాస్ కాలేరు. ఇవి సామాన్యమైనటువంటి ఇండియాలో చదివేటటువంటి ఇయర్లీ ఎగ్జామ్స్ కాదు. కాబట్టి మీరు కూర్చొని చదవండి. అంటే ఎలా చేస్తామంటే నేను జాబ్ చేస్తాను అని చెప్పి ఆమె ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా ఆమె యొక్క శక్తి సామర్థ్యాలతోటి 2 జాబులు చేసి నా చేస్తున్నటువంటి 2 జాబులు నా చేత మాన్పించేసి నన్ను కూర్చోబెట్టి చదివించింది నా వైఫ్ కనకదుర్గ. అలా చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినటువంటి నేను స్టెప్ 1, స్టెప్ 2 అన్ని ఎగ్జామినేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాల్లో మొత్తం పాస్ కావటం జరిగింది. పాస్ అయ్యాను. రెసిడెన్సీలో జాయిన్ అయ్యాను. ఫ్యామిలీ ప్రాక్టీస్ మెడిసిన్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఇండియాలో జనరల్ మెడిసిన్ లాంటిది. ఫ్యామిలీ మెడిసిన్ అంటే ఏమిటంటే ఇందాక మీరు అన్నట్టుగా పీడియాట్రిక్స్ టు జీరియాట్రిక్స్, ఒక ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారో ప్రతి వాళ్ళలో చూడగలిగేటువంటి అది నాకు ఇష్టం. ఒక డాక్టర్గా నాకు ఏంటంటే ఒక ఫ్యామిలీ డాక్టర్, ఈయన ఇండియాలో అంటుంటారు మా డాక్టర్ అందరూ ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనమాట. అటువంటి రిలేషన్షిప్స్ నా పేషెంట్స్తో నేను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మిగతా ఆప్షన్స్ ఉన్నా కూడా నేను ఫ్యామిలీ మెడిసిన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వైద్య సేవ చేసే అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఫ్యామిలీ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా మెడిసిన్ జాయిన్ అయ్యాను. రెసిడెన్సీ అయిపోయింది. రెసిడెన్సీ అయిపోయిన తర్వాత ఇక జాబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక కోరిక ఉండేది. ఎందుకంటే ఇండియాలో డాక్టర్స్ ఎలా ఉంటారంటే ఆఫీస్లో డాక్టర్ కూర్చొని ఉంటారు, పేషెంట్స్ డాక్టర్ దగ్గరకు వచ్చి కూర్చొని చేసేసేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అమెరికాలో నేను చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. పేషెంట్స్ రూమ్స్లో ఉంటారు, డాక్టర్లు రూమ్స్ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నాకు ఎందుకో ఇండియన్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇష్టం. ఎందుకంటే ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని. కాబట్టి అటువంటి జాబ్ ఏదన్నా దొరుకుతుందేమో చూస్తాను అని చెప్పి ఎందుకంటే నాకు ఎంతసేపు కూడా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను డాక్టర్ కాలేదు. మా ఫాదర్ ఒక రకమైనటువంటి విలువలు నాలో ప్రయోగించి, అంటే డబ్బులు వస్తాయి కానీ డబ్బులు ఈజ్ ఏ బై ప్రోడక్ట్. కష్టపడుతూ ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ డబ్బుల కోసమే డాక్టర్ కాలేదు. డబ్బుల కోసమే కనుక నేను ఉంటే అమెరికాలో ఏదో వ్యాపారం చేస్తూ ఏదో కంప్యూటర్ చేస్తూ సంపాదించుకోవచ్చు. కానీ డబ్బుల కోసం కాదు, నేను ఆశయం కోసం డాక్టర్ని అయ్యేటటువంటి పరిస్థితులు చేశాను. కాబట్టి ఆ రకంగా చేస్తూ ఉంటే నేను డాక్టర్గా చేయటం, తర్వాత ఆ రకంగా దాని ప్రకారం మనీ కూడా అక్యుములేట్ కావటం. అప్పుడు నేను 50 ఏళ్ల వయసులో నా మొట్టమొదటి $1 యాజ్ ఏ డాక్టర్ నేను సంపాదించడం జరిగింది. అయితే లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా సంపాదించాలి. ఎందుకంటే లైఫ్లో ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చేసింది కాబట్టి నేను త్వరగా పరిగెత్తకపోతే నా జీవితంలో నేను ఇంకా సాధించాల్సినవి చేయించలేని ఉద్దేశంతో విపరీతంగా వర్క్ చేశాను. 3 jobs. ఎందుకంటే సొంతగా ప్రాక్టీస్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. దట్ వాజ్ ప్రూవ్డ్ ఇన్ మై ఫస్ట్ వెంచర్. అందుకని జీవితంలో ఇక వ్యాపారం చేయకూడదు అని నిర్ణయించుకొని ప్రైవేట్ ప్రాక్టీస్ అంటూ పెట్టకూడదు, ఎక్కడైనా సరే జాబ్సే చేయాలి అని చెప్పి ఉద్దేశంతో 3 jobs, 5 o'clock to 2 o'clock ఒక జాబ్, 4 o'clock to right 9 o'clock ఇంకొక జాబు, సాటర్డే సండే ఒక జాబు. కాబట్టి 3 జాబులు చేస్తూ 5-6 సంవత్సరాలలో బాగా సంపాదించాను. ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా సంపాదించాను.
సంపాదించిన తర్వాత జీవితం చాలా తృప్తిగా ఉంది. వాటర్ ఫ్రంట్ హౌస్ కొనుక్కున్నాను, మెర్సిడెస్ బెంజ్ కార్ కొనుక్కున్నాను, రోలెక్స్ వాచ్ కొనుక్కున్నాను. దట్ వాస్ మై 3 డ్రీమ్స్ దట్ ఐ హ్యాడ్ when I entered America after seeing the people there. Waterfront house, Mercedes-Benz car, Rolex watch. These are all the 3 status symbols in America for the doctors. వచ్చేసినాయి. వాట్ నెక్స్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నా యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాడీ విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు ఒక లైవ్ గురువు కోసం, ఒక లివింగ్ గురువు కోసం నేను ప్రయత్నిస్తుండగా స్వామి బోధానంద సరస్వతి అనేటటువంటి డెట్రాయిట్లో కలామజు అనేటువంటి ఊర్లో ఆశ్రమం పెట్టుకుంటూ నడుపుతున్నటువంటి స్వామీజీతోటి నాకు పరిచయం కావటం జరిగింది. ఆయన శిష్యుడిగా నన్ను చేర్చుకోవటం జరిగింది. చేర్చుకున్న తర్వాత వెంటనే కొన్ని రోజులకు నేను ఆ ఊర్లోనే ఒక హాస్పిటల్లో నాకు జాబ్ రావటం జరిగింది. అదంతా విధి సక్రమంగా పనిచేసింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 5 to 7 o'clock ఆయన దగ్గరికి వెళ్ళి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు నేర్చుకోవటం, మళ్ళీ 8 to 4 o'clockకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళటం, మళ్ళీ 4 నుంచి ఇంటికి రాగానే మళ్ళీ 5 to 9 ఆయన దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ నేర్చుకుంటూ ఒక 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఈ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకుంటూ నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక పరిపూర్ణత అనేది ఏర్పరచుకున్నాను. ఆ టైంలో నాకు 60 ఏళ్ళు నిండిపోయినప్పుడు స్వామీజీ, నేను సక్సెస్ఫుల్ టీచర్ని అయ్యాను, సక్సెస్ఫుల్ డాక్టర్ని అయ్యాను, సక్సెస్ఫుల్గా మీ ద్వారా ఆధ్యాత్మికంగా నేను, అప్పుడు నా చేత ఆధ్యాత్మికంగా వారు భగవద్గీత బుక్ ఒకటి రాయించి నా చేత ప్రవచనాలు ఇప్పించారు అమెరికాలో, వారు ఎదురుగా ఉండి. కాబట్టి అనిల్, యు ఆర్ సక్సెస్ఫుల్. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే, నీకు ఇండియా వెళ్ళాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని నాకు చెప్తున్నావు కదా, దిస్ ఈజ్ ద టైమ్ దట్ యూ నీడ్ టు గో టు ఇండియా అని చెప్పి నా చేత చెప్పడం జరిగింది. అప్పుడు నా 60th బర్త్డే రోజు షష్ఠి పూర్తి జరిపించి నాకు వానప్రస్థ దీక్ష అనేటటువంటి నాకు ఇచ్చి, ఇక నువ్వు సర్వీస్కి నీ జీవితాన్ని అంకితం చేస్తాను స్వామీజీ. ఎందుకంటే నేను ఎంతైతే నా జీవితంలో ఉంటే నేను తృప్తిగా ఉంటానో అంత ఆర్థికంగా నేను పొంది ఉన్నాను. కాబట్టి దీంతో నేను హాయిగా జీవించగలను. కాబట్టి నాకు ఆర్థికమైనటువంటి పరమైనటువంటి ఇటువంటి ఇది నాకు అవసరం లేదని చెప్పినప్పుడు, ఓకే నువ్వు ఇండియా వెళ్ళిపోమని చెప్పారు. ఆ పరిస్థితుల్లో జాబ్కి రాజీనామా రిటైర్మెంట్ తీసేసుకొని ఇల్లు అమ్మేసేసి నేను వస్తూ ఉంటే, ఆ పరిస్థితుల్లో నేను డెట్రాయిట్ నుంచి డాలస్ వెళ్ళటం, డాలస్లో నాకు ఈ మెడిటేషన్ పరిచయం కావటం, ఆ కొన్ని రోజులు ఆ మెడిటేషన్లో ఉంటూ ఆ మెడిటేషన్ ప్రాక్టీస్లో ఒక 5 ఏళ్ళు మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అప్పుడు జీవితంలో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వచ్చేసింది. అంటే ఆధ్యాత్మికతలో 4 మార్గాలు ఉంటాయి. భక్తి మార్గము, తర్వాత భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము అని. ధ్యాన మార్గం అనేది రాజమార్గము అంటారు, అంటే లాస్ట్లో ఉన్నటువంటిది. అందుకనే సత్యసాయిబాబా దగ్గర భక్తి మార్గాన్ని అవలంబించాను, స్కూలు డాక్టర్ గారు కర్మ మార్గాన్ని అనుభవించాను, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞాన మార్గాన్ని అనుభవించాను. ఆ తర్వాత రాజమార్గాన్ని కూడా నేను అనుభవించేటట్టుగా విధి నాతోటి కలిసి పనిచేసి నన్ను ధ్యాన మార్గంలో కూడా నన్ను బాగా నిష్ణాతుడిగా చేసేటట్టుగా సహకరించిన తర్వాత గత సంవత్సరం చాలు అయిపోయింది, ఇక నేను ఇండియా వెళ్ళిపోయి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో కుటుంబ బాధ్యతలు 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు హాయిగా, ఒక అమ్మాయి డాక్టర్, ఒక అమ్మాయి లాయర్, ఇద్దరు ఎవరెవరు ఇల్లు కనుక్కొని పిల్లలతో సెటిల్ అయిపోయి ఉన్నారు. అమ్మ నేను ఇల్లు వస్తానంటే, వెళ్ళు నాన్న నీకేం కావాలో అది నేను చేసుకో, ఇండియా ఇల్లు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇండియా వచ్చిన తర్వాత కొంతమంది విజయసారథి కొంతమంది ఫ్రెండ్స్ తోటి పరిచయం కావటం, వాళ్ళు ఎంతో సంతోషించి నన్ను కొన్ని 15,000 కిలోమీటర్లు నన్ను తిప్పి ఎన్నో సంవత్సరాల్లో నన్ను ఉపన్యాసం నా చేత ఇప్పించడం, మోటివేట్ చేయడం, ఈ రకంగా చేస్తూ ఉన్నటువంటి క్షణంలో మళ్ళీ ఈ మధ్య నేను అమెరికా వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి 2 నెలలు ఉండి మళ్ళీ ఎందుకో మళ్ళీ ఇండియా వెళ్ళి చెయ్యాలి అనేటువంటి 2 నెలలు అమెరికాలో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మళ్ళీ చేస్తూ ఈసారి
వైద్య వృత్తిలో కూడా కొంచెం ఏదైనా చెయ్యాలి. విద్యా వృత్తిగా కొంత చేశాను, ఎందుకంటే కొన్ని మెడికల్ కాలేజెస్కి వెళ్ళి మాట్లాడాను, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి మాట్లాడాను, స్టూడెంట్స్కి వెళ్ళి మాట్లాడాను, కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళి మాట్లాడాను. తర్వాత విద్య కొంతవరకు చేయగలిగాను. ఈ ట్రిప్లో వైద్య వృత్తికి సంబంధించింది ఏదన్నా చేద్దాము అని చెప్పి నాకు అనిపించింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంలో భాగంగా సేవాకుమార్ గారితో పరిచయం కావటం, సేవాకుమార్ గారు దానికి సహకరించటం, సార్ ఈ రకంగా ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి అంటాం. కాబట్టి ఈ రకంగా మీ ద్వారా నన్ను పరిచయం చేసుకోవటానికి మీ ముందు ఈరోజు నిలబడటం జరిగింది. కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించండి సార్. ఎక్కువ సమయం కాదు కదా సార్, చాలా చక్కగా ఒక రకంగా మీరు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నేటి వరకు ఒక కళ్ళ ముందు కదిలేలాగా మీ జీవితాన్ని, దాదాపు మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల్ని, మీ విజయాలని, మీరు పడ్డ కష్టాలని చాలా చక్కగా ఒక విజువలైజ్ చేసుకునేలాగా చక్కగా వివరించారు సార్. మీరు చెప్పినట్టుగా సార్, ముఖ్యంగా ఈ విద్యా వృత్తికి కావచ్చు, వైద్య వృత్తికి కావచ్చు, లేదా మీరు చెప్తున్నటువంటి ఆధ్యాత్మ వృత్తికి కావచ్చు, వీటి మధ్య రెలవెన్స్ ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో వైద్య వృత్తి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా రోగులు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి భారతదేశంలో, వాటిని అధిగమించేలాగా మనం బెస్ట్ ప్రాక్టీసెస్ని ఏవైతే అడాప్ట్ చేసుకోవాలో, అదేవిధంగా ఇక్కడున్న వైద్య వృత్తికి అమెరికాలో ఉన్న వైద్య వృత్తికి మళ్ళీ వ్యత్యాసం ఏంటి, ఈ మెడిటేషన్ అనేది ఎవరికి అవసరం, వైద్యులకు అవసరమా, రోగులకు అవసరమా, లేదా విద్యావేత్తలకు అవసరమా, పేరెంట్స్కి అవసరం, అసలు ఎవరికి అవసరం ఈ మెడిటేషన్ అంటే ఏంటి, ఇలా ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పారు ఆధ్యాత్మిక మార్గంలోనే 4 మార్గాల గురించి చెప్పారు. ఒకటి కర్మ మార్గం అన్నారు, ధ్యాన మార్గం అన్నారు, జ్ఞాన మార్గం అన్నారు, భక్తి మార్గం అన్నారు. వాటి మధ్యలో వ్యత్యాసం ఏంటి, అసలు ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలి, ఇట్లా దీనికి సంబంధించిన పలు అంశాలను సార్ రానున్న రోజుల్లో మరికొన్ని ఎపిసోడ్స్ ద్వారా సార్ ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. తప్పకుండా మీ ఆలోచనలను, మీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ముందు వాటిని ప్రజలు అర్థం చేసుకునేలా ఈ ఇంటర్వ్యూస్ దోహదపడతాయని సార్. సో ముందుగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ తొలి కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా ముందు మాకు ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్లోనే దాదాపుగా మీ గురించి మొత్తం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. రానున్న రోజుల్లో నేనైతే బాగా ఎక్సైట్ అయి ఉన్నాను సార్ మీతో ఇంటర్వ్యూ చేయడానికి. రానున్న రోజుల్లో ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఇంటర్వ్యూ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్దాం సార్. మీ విశ్రాంత జీవితం ఆల్రెడీ మీరు సంతృప్తిగా ఉన్నారు సార్, మరింత సంతృప్తికరంగా మారాలని సార్ మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, మీరు అన్నట్టు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సార్ వాళ్ళు మేలు పొందాలని చెప్పి మీ చర్యల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీరు చేపడుతున్న చర్యల ద్వారా వారికి మేలు కలగాలని కోరుకుంటూ సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ విలువైన స్పందనతో పాటు వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీరు చెప్పిన దానికి మేము సర్వత్రా కృతజ్ఞతలు సార్.